रुकन असेंबली जंगांव डॉक्टर पल्ला राजेश्वर रेड्डी ने कहा कि रियासत हुकूमत ज़िला सिद्दीपेट के चेरियाल के अवाम के साथ भुंडा मजाक करते हुए जज्बात और एहसासात का इस्तेहसाल कर रही है। हुकूमत चेरियाल को रेवेन्यू डिवीज़न बनाने के दरीना मुतालबे से वाकिफ रहकर गैर संजीदगी का मुजाहरा कर रही है। रियासत में BRS पार्टी का इक़्तिदार होता तो महज चंद हफ्तों में चेरियाल को रेवेन्यू डिवीज़न तश्कील दिया जाता था। रुकन असेंबली जंगांव डॉक्टर पल्ला राजेश्वर रेड्डी आज ज़िला सिद्दीपेट के चेरियाल में BRS पार्टी के सरगर्म कारकुनों के इजलास को मुखातिब कर रहे थे, जो कि चेरियाल को रेवेन्यू डिवीज़न बनाने के मुतालबे पर अपना लाएहा अमल मरतब करने के सिलसिले में मुनक्किद किया गया था। उन्होंने कहा कि कांग्रेस पार्टी से वाबस्ता मुकामी कायदीन महज सुस्ती, शोहरत और अवाम को गुमराह करने के लिए चेरियाल रेवेन्यू डिवीज़न साधाना ज्वाइंट एक्शन कमेटी का क़याम अमल में लाकर अवाम को गुमराह कर रही है। दर हकीकत कांग्रेस क़यादत और हुकूमत चेरियाल रेवेन्यू डिवीज़न बनाने से मुतालिक अवामी मुतालबे को कोई अहमियत नहीं दे रही है। उन्होंने इस ज़िम्न में रियासती हुकूमत और कांग्रेस पार्टी की दो गली पॉलिसी को अवाम के सामने पेश करने के लिए मुकामी अवाम की शिरकत से तहरीक चलाने का मशवरा दिया। इस मौके पर सदर टाउन कमेटी M नागेश्वर राव के अलावा दिगर कायदीन मौजूद थे। ఇది చిన్న జిల్లాలో చేయడం చేసుకోలేదు, మనం కావాలని చేసుకున్నాం, ఆలోచనతోనే చేసుకున్నాం. అందుకే మంచి బ్రహ్మాండంగా ఇవాళ మన యొక్క సెక్రటేరియట్ యొక్క చాలా మంది రాష్ట్రాల సెక్రటేరియట్లు కూడా మన కలెక్టరేట్ లా ఉన్నాయి. అంత బ్రహ్మాండంగా మనం కలెక్టరేట్లు చేస్తున్నాం. ఇవాళ ఇవన్నీ వచ్చిన క్రమంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు వ్యతిరేకించి మళ్ళా ఏటూరు నాగారాన్ని చేస్తున్నారు, మల్లంపల్లి మండలం చేసి మల్లంపల్లి మండలం మన జగదీష్ చనిపోయిన సందర్భంగా మళ్ళా రిక్వెస్ట్ చేసి సార్ మనం ఆయనకు ఎప్పటికో కోరుకున్నాడు, చాలా కావాలని చెప్పేసి మాట్లాడి పెద్ద సుదర్శన్ రెడ్డి ఒక విలేజ్ ఇది కావాలని చెప్పేసి ఇప్పించి ఇటు పర్కాల ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ యొక్క మల్లంపల్లి మండలం చేయడంలో కూడా నేను కృషి చేసిన అది మూడు జిల్లాలను చేపట్టి చేయడంలో కూడా నాదే ప్రధాన పాత్ర. అంటే ఎందుకంటే మొత్తం కూడా చెప్తున్నాను, ఓడిపోయిన తర్వాత కూడా సరే ఓడిపోవచ్చు కానీ కావాలి సార్ అని చెప్పేసి అన్నాం. ఆ తర్వాత మొన్న ఏటూరు నాగారం వరదలో పోయినప్పుడు ఏటూరు నాగారం గురించి అడిగినాం. అదేవిధంగా ములుగుని మున్సిపాలిటీ చేయాలని చెప్పేసి అన్నాం. మున్సిపాలిటీ చేయాలంటే దాని జనాభా ఉండాలి, కనీసం ఒక 15 ఉండాలి అన్నాడు. అంటే ఎంతుందంటే మొత్తం మీద 8,000 ఉంది. ములుగు గ్రామ పంచాయతీ యొక్క జనాభా 7,000. పక్కనుండే పంచాయతీరాజ్ శాఖ మాత్రం అడిగింది సార్, అడిగితే సార్ చెప్తా సార్ ఇట్లే అని చెప్పేసి అంటే నేను చెప్తే నాకు తెలిసి నేను అనుకుంటున్నాను కాబట్టి జనరల్గా 7 నుండి 9,000 ఉండొచ్చు కదండి. 8,000 అని చెప్పిండ్రు. పక్క నుండి ఒక 2 విలేజ్ కలుసుకున్నట్లయితే దాన్ని 11,000 12,000 అయితే సార్ అని చెప్పేసి అంటే అక్కడే ప్రాక్టీస్ చేసి ఏటూరు నాగారంలో వరదలకు వస్తున్న సందర్భంగా సీతక్క వీళ్ళందరూ ఉన్నప్పుడే ములుగుకి సంబంధించిన మున్సిపాలిటీ ఏర్పాటు కానీ, ములుగులో బస్టాండ్ ఏర్పాటు కానీ, బస్ డిపో కావాలంటే బస్ డిపో ఏర్పాట్లు కానీ మిగతా కూడా అలాంటి చేసింది. అంటే ఈ వికేంద్రీకరణ చేయడానికి అనేది అక్కడ అభివృద్ధి అనేది పరుగులు పెట్టాలని, అభివృద్ధి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మనం అడాప్ట్ చేసుకున్నాం. ఇవాళ చేర్యాల రెవెన్యూ డివిజన్ అనేది న్యాయమైన కోరికగా మనం ముందున్నాం. నేను వచ్చినప్పుడు కూడా నేను ముందు స్టడీ చేసే ఎందుకు చేర్యాల రెవెన్యూ డివిజన్ అడుగుతున్నానంటే, యాక్చువల్గా చేర్యాల రెవెన్యూ డివిజన్ అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఏముందంటే ఓన్లీ 2 మండలాలు మాత్రమే ఉన్నాయి కదా. మనం చెప్పేది 4. మద్దూరు నుంచి దులిమిట్ అయింది, చేర్యాల నుంచి కుమ్మడి వెళ్ళింది. పాత 2 మండలాలు ఉన్నాయి. 2 మండలాలకి ఒకటి అడుగుతున్నానే, ఒక సగం జిల్లా ఒక రెవెన్యూ డివిజన్ ఉండేది ఒకనాడు. సగం జిల్లా ఒక రెవెన్యూ డివిజన్లో 3 కాన్స్టిట్యున్సీలు 4 కాన్స్టిట్యున్సీలు ఉండేవి. అట్లాంటిది మీరు ఇట్లా అన్నప్పుడు చేర్యాల 2 కదా మండలాలు, యాక్చువల్గా పాత ఇవాళ 4 మండలాలు ఇంకొకటి ఉందని చెప్పిన వీటికి కూడా మనకేంటంటే ఇంతకుముందు దాన్ని బట్టి ఏసీపీ లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీటన్నిటికీ మనం హుస్నాబాద్ పోవాల్సి వచ్చి, వ్యవసాయానికి సంబంధించినట్లయితే గజ్వేల్ డివిజన్ పోవాల్సి వచ్చి, రెవెన్యూ సంబంధించినట్లయితే సిద్దిపేట డివిజన్ పోవాల్సి వచ్చి, నియోజకవర్గ కేంద్రం అయితే జనగామకు పోవాల్సి వచ్చి
అంటే ఒక పని అనేది మనకు కావాలంటే 4 చోట్ల పోవాల్సి వస్తుంది. అంటే 4 పనులు 4 ఉన్నట్లయితే మన దగ్గర లేవు కాబట్టి వాటి కోసం అని చెప్పేసి మనం పోవాల్సి వస్తుంది. కాబట్టి నిజంగా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు దగ్గరగా అవుతుందని దానికి కావాల్సిన మనం ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా శాంక్షన్ చేయించుకున్నాం. పేపర్ మీద రావడమే, దాని మీద భారం కూడా పడదు. చాలా తక్కువ స్టాఫ్, చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది కాదు. ఇవన్నీ ముందు మాట్లాడి నేను అసలు బీఫామ్ తీసుకునే ముందే అసలు చేరాలి జీవో తీసుకొచ్చుకోవాలని చెప్పేసి కూడా నేను నాకు కోరుకుండే. ఎందుకంటే మనది డిక్లేర్ చేయడానికి, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఒకరు ఉండగా ఒక కొత్త వాళ్ళు చేసుకోవాలంటే వచ్చే సమస్యలు అనేది చాలా ఉంటాయి. అది మీ అందరికీ తెలుసు. ముందు అక్కడున్న క్యాడర్ అంతా కూడా కన్విన్స్ చేసుకోవడం, ఆ ఎమ్మెల్యేని కన్విన్స్ చేసుకోవడం. ఒక పార్టీ చిన్న రాష్ట్రం ఇది, 119 నియోజకవర్గాలు, ప్రతి సీటు కూడా చాలా వాల్యూ. ఒక సీట్ని అయిపోతే పోనీ అని చెప్పేసి వదిలిపెట్టేది కాదు. అక్కడ ఆ ఎమ్మెల్యే పోతే, ఆ ఎమ్మెల్యే పోయినట్లయితే ఆ ఎమ్మెల్యేతో నిజంగానే పార్టీలో ఉంటాడా లేకపోతే ఇంకో దగ్గరికి పోతాడా అని చెప్పేసి కూడా మనకి ఇబ్బంది అవుతుంది. దాన్ని కాపాడుకొని మొత్తం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి చాలా చాలా ఆచి తూచి మనం చేసేటప్పుడు ఒకవైపున పక్కనే స్టేషన్ గన్పూర్లో మార్చుకోవాల్సి వచ్చింది. దాన్ని మొత్తం కూడా కన్విన్స్ చేసి నాకుండే రైతు బంధు చైర్మన్ ఉంటే నేను తీసుకుపోయి రాజయ్య గారికి చెప్పిన, నేను రిజైన్ చేస్తా, మీకు ఇస్తా అని చెప్పేసి ఆయనకి ఇచ్చినాం. అట్లానే బాజిరెడ్డి గోవర్ధన్ గారు చైర్మన్గా ఉంటే ఆయన కూడా పోటీ చేస్తుంది కాబట్టి రిజైన్ చేయాలంటే నాకు రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అదే ఆయనకి ఇచ్చేసి కన్విన్స్ చేసి మొత్తం పార్టీని ఒక లైన్లో తీసుకురావడానికి ఉండేటప్పటికీ ఆ బీఫామ్ ఇవ్వడం అనేది నాకు లాస్ట్ డేట్ అయింది. బీఫామ్ అందరికి ఇచ్చినప్పుడే ముందు చెప్పినా కూడా అందరికి ఇవ్వడానికి అని చెప్పేసి 15వ తారీఖు బీఫామ్ ఇచ్చింది. 15వ తారీఖు బీఫామ్ ఇచ్చింది. 11వ తారీఖు మనం కుమరవెల్లి దగ్గర నుంచి అక్కడికి వచ్చినాం. రైట్, కుమరవెల్లి నుంచి వెళ్ళి మనకు వస్తుందని చెప్పేసి అనుకున్నప్పుడు కుమరవెల్లి దగ్గర నుంచి వస్తున్న క్రమంలో ఇదే జేఏసీ మీటింగ్ పెట్టుకుంది చేర్యాల్లో. పెట్టినప్పుడు ఇదే పరమేశ్వర్ దగ్గర పోయినా, పాత బస్ స్టాండ్ దగ్గర